మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇప్పుడు అప్పగించిన మాట్లాడుతున్నారు. అప్పగిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలిసినా ఎందుకు పెట్టుకున్నాడు? కొన్ని డౌట్లు అవుతుండే మనకి. యేసుక్రీస్తు వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అంటే ప్రపంచంలో ఆయా రంగాలకు సంబంధించి అవార్డు ఇస్తూ ఉంటారు. కానీ మంచి నటుడు అనుకోండి, ఆస్కార్ అవార్డు ఇచ్చింది మానవ ఎథిక్స్ అంటారు, విలువలు, హ్యూమన్ ఎథిక్స్, మానవ విలువలకు సంబంధించిన వాటికి ఇచ్చారా? ఆడు బాగా మనుషులు గురుడి కొట్టాడు అని ఆస్కార్ అవార్డు ఇచ్చారా? నాకు అనిపిస్తుంటుంది, అవార్డు ఫంక్షన్ చూస్తుంటే అప్పుడప్పుడు కోరుకుంటాము టీవీలో, నాకు అనిపిస్తుంది ఎంత బాగా మోసం చేస్తే ఈ బొమ్మ వచ్చేసిందని గ్లజర్ని పెట్టేసుకొని. కానీ మనం ఏమనుకుంటాం, ఎంత నటనో. నీకు విషయం చెప్పనా, మాతృదేవ షూటింగ్లో మాధవి, ఒకప్పుడు చిరంజీవి గారు హీరోయిన్ ఆమె, ఇప్పుడు కాదులేండి, పోయింది పక్క ఖరీదు. అండి ఆమె ఒక మాట చెప్పింది, లాస్ట్ సీన్ చేసేటప్పుడు ఏడవాలంటే గ్లెజరిను ఎన్ని వాడిందోనట. ఆ ఫీలింగ్ రావట్లా, డైరెక్టర్కి నచ్చట్లా. ఏంటమ్మా ఈ ఫీలింగ్? అవుటివాడు కొడుకు వెళ్ళిపోతున్నాడు, ఏడుపు కనపట్లేదు, ఏంటి అసలు ఏంటి? ఇదేనమ్మా సినిమాకి ఆగిపట్టు అంటే. ఆమెకు ఏం చేయాలో అర్థం కాక గ్లెజర్లను వాడేసిందండి. దానికి మంచి అవార్డు ఇచ్చారు. తర్వాత నవ్వు కూడా చెబుతున్నారు అనుకోండి వాళ్ళు, ఇలా జరిగిందని. ఎలా ఉంటుంది చెప్పండి? బాగా నటిస్తే ఆస్కార్ అవార్డు. ఇక దానికి మించింది మరొకటి అవకాశం లేకుండా పోయింది. కుస్తు చేసామనుకోండి, మోసం చేసి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పనికి మనలందరికీ డాక్టరేట్. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు తెలుసా? బిరుదులు ఇవి. డాక్టరేట్ అంటే నువ్వు ఏమంత పడిసావు సామే, ఒక కంటి మీద ప్రయోగం చేసి నువ్వు కంటి డాక్టర్గానే మిగిలిపోయావు. ఒక్క దానికే డాక్టరేట్ ఇస్తే ఒళ్ళంతా వైద్యం చేస్తున్నా నా ఏసుకి ఏ ఇవ్వాలి, ఏ బిరుదు ఇవ్వాలి? ఆయనకు బిరుదులే వద్దు, ముద్దుగా ఏసన్నా సరే, ఆ ఏసన్న కదా ఏస్ట్ కాదులే. కానీ ఏండి అన్న కదా, మరి జ్యేష్ఠ కుమారుడు దేవుడికి మనకు అన్న ఏసన్న ఎంత బాగుంది. బిరుదులు అంటే కొనుక్కోవటం. రెవరెండ్, అపొస్తలుడు, నువ్వేమంతా పూజనీయుడు బాబు, నేను ఎవరు పూజ చేస్తాడరా? ఇంట్లో మీ ఆయన తెప్పత నెత్తి మీ డాముని పోయేది, నువ్వు వచ్చి వాటిని చెబుతుంటాడు. ఆడ బొంగుగాడి గురించి చెబుతుంది ఇవన్నీ. ఏమంటే చెప్పండి, అది ఎలా ఉంటుంది? వీడు ఏం చెప్తాడు? వీడు వచ్చి పైగా డాక్టర్ బొంకూరు జాను ఏమీ పెక్కలేడు. నేను చాలా ముద్దులు, నీ మీద లేదు ఆ విషయం. అది కనుకప్పుడు ఇవాళ దేవుని పిల్లారే, ఇదంతా ఎవరండి? డాక్టర్ అంటే ఆయన ఏమంత వైద్యం చేశారు నువ్వు? కనుక నటిస్తున్నాడు. నటించేవాడికి రేంజ్ లెవెల్లో ఆస్కార్లు ఉన్నాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఎన్ని బిరుదులండి, ఎన్ని బిరుదులు. మనోడికి కూడా అంతకంటే గొప్ప బిరుదులు ఉన్నాయండి. అప్పగించాడు. యేసుక్రీస్తు వారికి తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదండి, ఆయనకే తెలుసు. తెలిసి ఎందుకు పెట్టుకున్నాడు? పెట్టుకుంటాడంతే. ఎందుకంటే పని ఉంది. ఒక సువార్త 6వ అధ్యాయము 16. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అనువారు. యాకోబు యేసుక్రీస్తు వారి తమ్ముడు. యాకోబు సహోదరుడు యోధా. యాకోబు సహోదరుడు. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముడు. యోధా ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముడు. యాకోబు తమ్ముడైన యోధా ద్రోహి అగు ఇస్కరియోతు యూదా. ద్రోహి అగు ఇస్కరియోతు యోధా. ద్రోహి అగు ఇస్కరియోతు యోధా. 6:16 ఇస్కరియోతు యోధాని ఎవరు పిలుస్తున్నారు? ద్రోహి. ద్రోహి 14 కానివ్వండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 3:18-19 కానివ్వండి, అప్పగించిన యోధ. ఇంకా ఒకడికి ముందుకేశాడు లోకా గారు, ఏకంగా ద్రోహి అని రాసి పడేశాడు. ద్రోహి అంటే ఎంత ద్రోహం చేసి ఉంటాడు దేవుడిని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడికి ఎలా ద్రోహం చేయాలనిపించింది అసలుకి? ఏమండి
ఎలా అనిపించింది? ద్రోహియకు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎవరట? ద్రోహి అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ద్రోహి అంటే దేశద్రోహి అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్నటువంటి ఆ మిలిటరీ వ్యవస్థ ఉన్న రుసుకులన్నీ పక్క దేశానికి అమ్ముకునేవాడు డబ్బుల కోసం. ద్రోహి అంటే ద్రోహం, అంతే కదండి. మరి ద్రోహి అన్న పదం వాడాడు ఇస్కరియోతు యోధ పట్ల. అంతేకాదు, ఇంకా ఏకంగా యేసుక్రీస్తు వారు అయితే ఇందా చెప్పారు మీకు, యోహాను సువార్త 6:70-71 సాతానే అన్నాడు సార్ డైరెక్ట్గా. యేసుక్రీస్తు వారు అయితే యేసుక్రీస్తు వారు సాతాన్ అన్నాడు, లోకా గారేమో ద్రోహి అన్నాడు, మత్తయి మార్కు గారేమో అప్పగించడాన్ని వాడారు. అంటే అప్పగిస్తాడని తెలుసు, ద్రోహి అని తెలుసు, సాతాన్ అని తెలుసు. అయినా సరే ఈ ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు వారిని పట్టిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు, మిగతా వారికి తెలియదు. అంటే 11 మందిలో 7 ఎలా ఉండి ఉంటాడో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని పట్టిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు, పట్టిస్తాడని. మిగతా 11 మందికి తెలియదు. వీళ్ళు 12 మంది అపోస్తలులు. 11 మందికి తెలియకుండా వారిలో ఒకటిగా ఈయన ఉన్నాడు అంటే వీడి టాలెంట్ ఏంటి అసలు మీరు ఆలోచించండి. యోధా టాలెంట్ ఏంటి? మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ యోధా, నటుడు. యోహాను సువార్త 23వ అధ్యాయము 13 అండి, 13వ అధ్యాయము 21వ వచనము. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించుకొని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మనసుకి ఈడు నన్ను పట్టిస్తున్నాడు అన్న సంగతి ఒక రకమైన కలవరాన్ని కలిగించేసింది. ఆయన తెలిసిన కలవరమే, ఆయన తెలుసు యోధా అనేవాడు రావాలి, అది ప్రవచనం కాబట్టి రావాలి, వస్తామని తెలుసు. తెలిసిన ఫిగర్ రూపంలో కనబడేసరికి ఒకసారి కలవరం వచ్చేసింది యేసుక్రీస్తు వారికి. ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పాను, నిశ్చయంగా కన్ఫామ్డ్గా చెబుతున్నా అని బల్లగుద్ది మరి చెప్పాడండి. కలవరపడిపోయాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కలవరపడింది పట్టిస్తాడని కాదు, వీడి వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే వీడి వంశం ఎంత ఉన్నతమైంది కదా, ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చిన వాడు, అపోస్తలుడిగా ఎంచబడ్డవాడు, నన్ను అప్పగించటం కొరకు వీడు వేస్తున్న ఎత్తులేంటి, వీడు వేస్తున్న పన్నాగాలేంటి. యోధా గురించి మాట్లాడుతున్నా ఇవన్నీ. ఇప్పుడు యోధా మీలో ఒకడు నన్ను చెప్పట్లు చూసారా, మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పేశాడు, బల్ల గుద్ది మరి చెప్పేశాడు, మీలో ఒకడు నన్ను పట్టిస్తున్నాడు. ఇట్స్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యోధా. యోధా గురించి మాట్లాడుతున్నాం. అందుకే పాట కూడా రాశాం, ఇస్కరియోతు యూదాలా నీ ఉండకు అన్న పదం కూడా అలాగే రాశాం పాటని. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పాను. కానీ మృతుల్లో నుండి లేపినటువంటి లాజరు ఊరు మనకు తెలుసా? ఎవరది? లాజరు గారిది. ప్రసన్న అత్తుంటే మన ఇక్కడ నుంచి ఎవరు? ఓ అయ్యా, బేతనియా. బాబోయ్, ఎట్టసామే మృతుల్లో నుండి లేపిన లాజరు గారు ఊరు బేతనీయ అండి. అంటే బేతనీయలో లాజరు గారు చనిపోతే లాజరు గారి దగ్గర రావడానికి అప్పటికే 4 రోజులు పట్టింది. కబురు అందిన తర్వాత 4 రోజులకు వచ్చాడు. చనిపోయిన సంగతి తెలిసినాక టైం పట్టింది, వచ్చేసాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. మొత్తం చుట్టే ఉన్నారు, ఏడొత్తరే బాగుంటుంది. మొత్తం కదా లేపాడు. మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు పని నుండి. ఆ ఊరు వెళ్ళి చనిపోయి తిరిగి లేచిన లాజర్తో భోజనం చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి అక్కడ ఉన్నారు కదండి మరియమ్మ, మార్త, మరియమ్మ గారు వచ్చారు. మిక్కిలి విలువగల జటామాంస అత్తరు యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద పూసి తన కురులతో తల వెంట్రుకలు తుడుస్తుంది. యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద మిక్కిలి విలువగల జటామాంస అత్త
అత్తరు ద మోస్ట్ కాస్ట్ అన్నమాట. ఒక్క బుట్ట అమ్మితే 1 సంవత్సరం బతికేయచ్చు, అంత కాస్ట్ ఉంటుంది. అది 150 రూపాయలు ఆల్మోస్ట్ అది ఉంటుంది. అందరు చూస్తున్నారు ఎట్లా, ఓహో అయ్యగారి కాలం మీద పోతుంది, మంచిది మంచిది. మనోడు వచ్చేసాడు, అమ్మా అమ్మా ఎందుకమ్మా అనవసరంగా అంత విలువ కలిదే కాలం మీద పారపోసావు, అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. మిక్కిలి విలువ గలది అత్తరు, జటామాంస అత్తరు యేసుక్రీస్తు పాదాల మీద పోసి తన కుళ్ళతో యేసు పాదాలు తుడుస్తుంది. మరి కాదు, అందరూ 11 మంది సైలెంట్గా ఉన్నారు శిష్యులో, ఒకడు మాత్రం ముందుకు వచ్చాడు. ఏంటమ్మా అంత పని చేశావు? ఈ ప్రాంతంలో ఈ బేతనీలు ఎంతమంది పేదలు లేరు, మీకేదో దేవుడు కలిగించాడు, అదేదో అమ్మి ఆ 150 రూపాయలు అంటే సంవత్సరం వస్తాయి ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా. సూచన కనిపించింది, నిజమే కదా, ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా. పలకటం అనేక మందికి అబ్బా అనిపించింది. దాని వెనకాల యేసుక్రీస్తు వారు ఏమీ సమాధానం చెప్పలా. ఏమే నా భూస్థాపన నిమిత్తం చేసిందిలే, ఎందుకు నువ్వు అంట అంత పెద్ద నేను నీకు అని చెప్పేసి డైరెక్ట్గా అంతే. ఆ మాట ఎవరికి అర్థం కాల. ఆయన ఎందుకు చెబుతున్నాడో అన్న విషయం అక్కడ ఉన్నవారికి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రశ్నకి, ఆయన వేసిన ప్రశ్నకి ఆన్సర్ ఏం చేశారు తెలుసా? ఈమె నా భూస్థాపన నిమిత్తం చేస్తున్నలే అంటే అది బాగా ఏం తెలుసు నీకు అంటే ఒక రకం ఉండేది. అని ఏం తెలుసు నీకు అని అనబడింది యోధాకి. ఈమె నా భూస్థాపన నిమిత్తం అని యేసుక్రీస్తు వారు పలికినా నీకేం తెలుసులే అన్నట్టుగానే వినపడింది యోధాకి. అంటే యోధ అంటే ఒక మంచి మాట మనం పలికినప్పుడు ఎదుటి వాడు మంచి తలంపులు లేకపోతే అది కూడా చెడుగానే వినపడింది. ఏంటలా అన్నా? అవును ఏమన్నా? రా అన్న, నన్ను రా అంటావా? నిన్ను రా లేదు సార్, రా అన్న, రా అన్న. అంటే ఏ తలంపులు ఉంటే ఒక మంచి పాజిటివ్ థింక్లో ఉన్నాం అనుకో, రా అన్నాడు అనుకో, రా, లేకపోతే రా. ఒకటే పదం, భావం వేరు. కనుక బేతనీ గ్రామంలో లాజర్తో కూర్చొని అన్నం తింటే అక్కొచ్చి కాళ్ళ మీద మిక్కిలి విలువ గల జటామాంస అత్తరు పోసి తుడుస్తుంటే వెంట్రుకలతో తన పురులతో అందరూ చూస్తున్నారు. యోధ ఇస్కరియోతు యోధ మాత్రం ఒకటే అన్నాడు, పేదలకి ఇవ్వచ్చు కదమ్మా అమ్మేసి. దేవుడు మన కొరకు రాయించాడు, దాని వెనకాలన్న అర్థం అలాగని అన్నిటికీ రాయించడం వెంటనే దానికి ఆన్సర్ ఇచ్చేసాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఆయన శిష్యులలో ఒకడు. మరి శిష్యుల్లో ఒకడు అనగానే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. శిష్యుల్లో ఒకడంటే ఇస్కరియోతు యోధా గురించి కూడా ఎవడుందో అంటే ఒకడు వచ్చి మళ్ళీ మీకు ఎందుకు? అందుకే అనగా ఎప్పుడైతే బైబిల్లో ఒక పదం చెప్పి అనగా అని వాడారో మిగతా వాళ్ళకి మంట వచ్చేస్తుంది. అనగా ఏంటి? అనగా ఏంటి? అసలు బైబిల్ ఆ పదం వాడకూడదా? ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకోకుండా చీటీ రాసావా మాస్టర్కి? అయ్యా నేను అనగా పలానా XYZ అని, నేను మీ 8th క్లాస్ స్టూడెంట్ని, ఈరోజు నాకు జ్వరం రాకపోయినా జ్వరం వచ్చింది అని అర్థమా? జ్వరం వచ్చింది అని అమ్మదో నాందో మనమే సంతకం పెడతాం. ఆడికి తెలుసు మాస్టర్కి, అది తెలిసింది పాపం వదిలేస్తారు అంతే. అనగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో ఉంటుంది అని అర్థం. అది అనగా. నేను అనగా అట్లా అది ఉంటుంది. కనుక ఆయన శిష్యుల్లో ఒకడు అని వదిలేస్తే మళ్ళీ చాలామందికి వస్తుంటారు, ఆ యోధాని గ్యారంటీ ఏంటంట అంటారు. ఎందుకు వచ్చిన గోళం అని. అందుకని అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ. అమ్మయ్య కార్తీ వచ్చిన కాదు బతికిపోయాం, లేకపోతే ఇది కూడా మర్మబోధకం తోచేసలే మనల్ని. అంతేనండి. అర్థం కాబట్టి మర్మబోధ, అర్థమైతే కర్మబోధ. ఎందుకంటే మనమైనా భరించవచ్చు కానీ కర్మ మాత్రం భరించడం ప్రియమైన దేవుని పిల్లలు.
మర్మం అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు, కర్మ అంటే అప్పటికే డెలివరీ అయిపోయి ఉంటుంది, ఇక మనం దాని నుంచి బయటకు రాలేం. అది మన కర్మే. అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఏమంటుంది సార్, ఎత్తరెందుకు 300 దెనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదనను, అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. వాడు ఇలాగూ చెప్పున్నది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఆ పదాన్ని మనం మన కోసం రాయకపోతే, ఈ రిఫరెన్స్లో ఇస్కరియోతు యూదా అని కానీ ఆడలా చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని రాయకపోతే, యూదా అని మంచి పొజిషన్ పెట్టుకుంది. ఈరోజు మనం మంచి పొజిషన్ ఉన్న తోమాను మాత్రం పక్కన పెట్టేశారు. ఏమని? అపనమ్మకస్తుడే. నీకు ఏమాత్రం నమ్మకం ఉందో దేవుడి మీద, నాకేం మోసగట్ల మరి, నాకేం అర్థం అవట్లేదు మరి. ఏమాత్రం నమ్మకం ఉందో దేవుడి మీద, ఏమాత్రం నమ్మకం ఉంది? బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున, డబ్బు సంచి దగ్గర ఉంది తెలుసా, ట్రెజరర్ డబ్బు సంచి దగ్గర ఉంది, యువత దగ్గర ఉంది. బాబోయ్, ఎంత నమ్మకంగా ఉంటే డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నది చెప్పండి పిల్లలు, దేవుని పిల్లలు. 11 మందిలో యోధా దగ్గరే డబ్బు సంచి ఉన్నది అంటే ఇది ఎంత అది చెప్పలేమండి. ఆస్కార్ అవార్డు వీడికి ఇవ్వాలి, సృష్టిలో ఆస్కార్ అవార్డు ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. యోధా దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చుగా అంటే డైరెక్ట్గా బేదలకు ఇస్తారా? లేదు. యేసుక్రీస్తు వారి పక్కన ఎవరున్నారు? మంచి ట్రెజరర్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్రెజరర్ దగ్గర సంచి ఉంది, ఈ సంచిలో 300 దేనాలు ఎత్తే దీంట్లో కనీసం 200 దొబ్బేస్తాడు. అంటే ఏ టైంలో ఉన్నాడు? దొంగిలిస్తూ వస్తున్నాడు. అంటే ప్రజల సొమ్ముని దొంగిలించే కాపర్లే కాదు, ప్రజల సొమ్ముని దొంగిలించే వారు పక్కన కూడా ఉన్నారా బాబా, ప్రభు పక్కన. అర్థమైపోయిందండి. కానీ పల్లెటూరులో మీరు చూడండి అండి, అమ్మ మేము చర్చి కడుతున్నామా అని పాస్టర్ గారు ఆడికి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు. ఎందుకు? పోత ఆడికి మంచిగా నెయ్యట్టు, నేను చూసేవాడు చదువుతున్నా, నెయ్యితో వేసినటువంటి అట్టు రొట్టె మంచి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తింటాం ఎప్పుడైనా, అంటే మన బుధవారం పెళ్ళికి వెళ్తాగా తిన్నా నెయ్యట్టు, దాంట్లో మంచిగా ఒకటి కాదు మళ్ళీ ఎక్స్ట్రా కరికి 2 వేయండి. రాములు నువ్వు కూడా 2 తిను ఎక్స్ట్రా. ఎందుకు? ఇప్పుడు వెళ్ళే చోట సారు వారికి డబ్బులు చర్చి నిమిత్తం 50,000 ఇస్తే సంఘంలో అనౌన్స్మెంట్ అయ్యగారికి 5,000 ఇచ్చారు అని మీరు చెప్పాలి. మిగతా 45,000 అమ్మగారి మెడలో పుస్తకపోతేగా. ఏమండి? కాపరి దొంగిలిచ్చిన సొమ్మంతా అది తెల్ల మీద ఉంటుందండి. ఎప్పుడు కనపడింది తెలుసా? ఓ పంచని పిలిచి చర్చి కొత్త మాత్రం మొండం వచ్చింది, నాకు మొగుడు లేడు అట్టొచ్చింది చర్చికి. ఫంక్షన్కి అమ్మగారు, మా ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయిందమ్మ, పంచను అంటే దీని తల్లి అంచు బంగారం ఉంటుంది, పైగా దాన్ని మాత్రం కంటాం. ఎంత మంచిదో మామగారు, ఇది పెద్ద భోగమండ అదనమాట. ఎందుకు? దీని కూడా ఏదో గిల్లు ఉంటుంది పక్కన, అది పెట్టి ఉంటుంది. ఇంకా నీ మొగుడు మంది సొమ్మంతా తిరిగి నీకు జడ్డీ అంచులు అయితే అది దరిద్రం అయితే దాన్ని ఎలా పొగుడుతున్నావు నువ్వు? అసలుకి సిగ్గు లేదు. అది అందుకే విశ్వాసుల సొమ్ము తిన్న కాపరి ఎక్కువ కాలం బతకడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఇదే ఆయన ఒక గుద్దిద్ది గ్యాస్ లోపల ఉంది, GAS అది స్టాంపు. గ్యాస్ అంటే గుద్దినట్టు ఇంక అంతే, గుద్దిందనుకో అంతే పోతలే. ఇంకా పైగా ఎంత మంచి సావు ఎవరికి చెప్పలా అంటే సావు చెప్పి చెప్తారా? సావు చెప్పు వచ్చిందా? ఎక్కడున్నాం మనం? 7 వారాల లాగలో దీని నడు మామూలు పడదు, మళ్ళీ పెట్టినట్టులాగా ఎంత ఉంటుందో కొబ్బరి అన్నట్టు. దీనికి 7 వారాల లాగలో కిందట ఎట్ట మళ్ళీ సింపుల్గా ముసుగేసుకొని వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ముసుగు? ప్రార్థనప్పుడే
తీర్తి మళ్ళీ అన్నీ కనపడతాయి, మేడ నిండా నడుము నిండా. ఇంకా ఏడాడ స్థలం ఉంటే కుట్టించుకొని పెట్టించుకుంటే మనకు లేదు. ఇంకా అది నిజమండి. చాలా డిగ్నిఫైగా ఉండాలండి. క్రైస్తవ స్త్రీ అంటే చూడగానే ముద్దు చేయాలి, అలా ఉండాలండి. మంచి అలా ఉండాలి, అలా ఉండాలి. ఊరు దీని తల్లి ఏడు నుంచి ఏడకి తోసేస్తుంటుంది అంతే. ఇంకా ఇది అందంగా లేదా చెయ్యి, దీనికి మళ్ళీ 1,90,000 పెడుతుంటారు. ఇంకా ఎందుకు? దేవుడు అందం మాకు నచ్చలా, మేము పెట్టుకునే సౌందర్యం బాగా ఉంటుంది. కాటరాజు అది మ్యాటర్. దైవజనులే దుర్వ్యూహాలు కాదట, దైవజనుడు పక్కన కూడా అలాంటి వాళ్ళు ఉంటారట. మన దగ్గర లేదు, మన పిల్లలు చాలా మంది పాపాలు కష్టం పెడుతుంటారు. కానీ విషయం చెప్తున్నాం, మనం దేంట్లో మైనస్ ఉండవండి, మనదంతా ప్లస్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? సారు గారి దగ్గర ఉంది. ఈయన ఎక్కడ ఉన్నాడు? గురువు గారి పక్కన ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు లేరా అండి? గ్యాజీ గారు కనపడుతున్నారు మనకి. గోల్డ్ ఎంత ఎందుకు మనకి బాగుంటారు వీళ్ళంతా. పైగా దాంట్లో 300 ధ్యానాలు వేసారు అనుకోండి, దాంట్లో 300 ధ్యానాలు వస్తే దీంట్లో ఎంత తింటాడో వాళ్ళు తింటారు. అప్పటికే తినుకుంటూ వస్తున్నాడట. దొంగిలించుచూ వచ్చెను అంటే వాడు దొంగ అయి ఉండి దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను వేదలకు వచ్చు కదా, అలాగూ చెప్పాడు. అక్కడితో ఆగితే దొంగను మార్చుకుంటాడండి. ఎందుకంటే సినిమా దొంగ మనకి ఇన్స్పైర్ కాబట్టి మార్చుకుంటాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు కదా. సంచిలో డబ్బులు దొంగిలిస్తున్నా యేసుక్రీస్తు వారికి తెలిసినా పట్టించుకోవాలి. ఎందుకంటే మారతాడు, ఒక సీతం మారతాడు. సరే తెలు మనం పిలిస్తే షాప్ వచ్చి సెంకెలు ఇచ్చింది, అలాంటిది ఇదంతా పోని నేను చూసుకుంటలే అని చాలా ప్రేమిస్తున్నట్టు మీరు నమ్మండి. వీడికి ఇంకో బిరుదు దొంగ. కానీ దొంగ ఏంటంటే అసలు మగోడంటే కష్టజీవి ప్రియమైన దేవుని పిల్ల. ఇది మాడగాడు అయిపోయింది. మాడగాళ్ళు మాత్రం దొంగలిస్తారండో, మగాడు దొంగిలించడు. మగాడు పెడతాడు, పెట్టే కొన ఉన్నోడు మగాడు, దొంగిలించేవాడు పాస్టర్ అయినా విశ్వాసులైనా. అందుకే మీకు చెప్పిన పక్కన అందరిని ఆసుకెళ్ళి వసూలు చేసుకొని 25 లక్షలు వసూలు చేసి 10 లక్షలు చర్చి పెట్టి 15 లక్షలతో వాళ్ళూరులో ఇల్లు కట్టుకున్నాడండి. 2 బస్సులు వేసి పంపించాడు. అందరూ అమ్మలక్కలు ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ పోయారు. పాస్టర్ గారికి కారు ఇరిగిపోయింది. పాస్టర్ గారు అది చచ్చిపోయాడు. పాస్టర్ గారి కూతురు ముండ మూసింది. పాస్టర్ గారికి 2 సార్లు గుండె తన్నింది. 3సారి తంతే పాస్టర్ గారికి పాడెక్కిస్తాడు. ఏం దిగురా, నీ కాలు దిగింది సిగ్గురాదా? పెళ్ళైంది 3 సంవత్సరాలకే నీ అల్లుడు లారీ ఎక్కింది, సిగ్గురాదా? పెద్దోడు బాగోడు, వాడికి సిగ్గురాదా? మరి నీ బోధలో నీ పిల్లలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి. నీకు ఇష్టమైతే సంఘానికి పెట్ట నేర్చుకోవాలి. దాని దగ్గర దూసేసుకుంటే ఏంటరా? ఆడగట్టేసి అయ్యగారి కష్టంతో వచ్చే సొమ్ముతో ఇల్లు కట్టని చెప్పి ఆడగలేడు. అండ్ ఈడకడితే పట్టుకుంటారు కదా. మరి అరుణ్ కుమార్ గారు 7 కడతాడు. ఎందుకు? నేను విశ్వాస సొమ్ము తిన్నగా. నాకు చాలా బోలంత భయం ఎక్కువ. అది నా కంటికి కనపడిందంటే గుండె పని చేయకుండా మరి నా ఫ్రెండ్ ముందు తీసేయాలి. ఇక్కడ నుంచి ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఎందుకు నా కంటికి కనపడతాం వేరే ఫ్రీ. దాంట్లో నాకు కష్టం కనపడుద్ది, దాంట్లో నాకు ఒక బాధ కనపడుద్ది, దాంట్లో శుద్ధం. అది నాకు ఇచ్చేవాడు గనుడు, గొప్పోడు. పొజిషన్ మార్చేస్తాం 2020 మెసేజ్ అయిపోయాక. కనుక దొంగ ఏముంది? దొంగ ఇప్పుడు ఈ పదవరగానే అయ్యగారికి అందరికి మంది సర్రమని కూర్చుకుంటా ఉంటుంది. అరుణ్ కుమార్ గారు అంటే పని చేసుకుంటాడు, నువ్వు కూడా పని చేయరా? నా ఫోన్ చెప్తుంటుంది రోజుకి 5,650 అడుగులు, రోజుకి 4,550 అడుగులు, రోజుకి 7,500 అడుగులు. అంటే ఎన్ని స్టెప్స్ వేసాడు తెలుసా బాడీ? అందుకే ఇలా ఉంటుంది బాడీ ఎప్పుడు కూడా. నా ఫోన్ నాకు చెప్పింది, నాకు యాప్ ఉంది, దాంట్లో నేను ఎంత నడుస్తున్నానో నాకు అది చెప్పింది అండి. సాయంత్రం పడినప్పుడు శ్రీనో చరణో చెప్తుంటా, డాడీ ఈరోజు నువ్వు 6,000 నడిచావు డాడీ, 5,000 నడిచావు డాడీ చెప్తాను. స్టెప్స్. ప్రియమైన దేవుని పిల్లారా, కష్టం అతృప్తి వేరు, అది వేరు. దొంగ అయి ఉండి సంచి ఉన్న దగ్గర సంచి పెట్టినా దాంట్లో సొమ్ము దొంగిలిస్తున్న 11 మందికి తెలియలేదంటే వా అవార్డు ఎవరికి ఇవ్వాలి? డ్రెస్సులు పెట్టుకుని ఏడిసే వాళ్ళకి ఇస్తారు అవార్డు. వీడికి కదా ఇవ్వాల్సిందే, వీడికి కదండి. దొంగిలించుచు కంటిన్యూడు
వచ్చాను కనుక అలాగే చెప్పాను, అమ్మియొచ్చుగా. యేసుక్రీస్తు వారు వాడి మాటని అక్కడ తృణీకరించాడు. తృణీకరించడం అంటే ఏమైనా భూస్థాపన నిమిత్తం చేసింది అంటే యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయకపోయేసరికి మనోడికి కోపం వచ్చేసింది. ఎంతమందిలో నన్ను అవమానపరిచాడు, ఈయన కాడ ఉండకంటే ఆ ప్రధాన అధికారికి ఓటం వేస్తాం. ఎందుకు? వాళ్ళు యేసుక్రీస్తు వారిని పట్టణం చూస్తున్నారు, నేను ఈయన అప్పగించాలి. ఇంకా కసి పెరిగిపోయింది, ఇంకా వెళ్ళిపోయాడు. ఏంటి మరి మ్యాటర్? ఇదా వచ్చా కదా, మీ గురించి అంతా తెలుసు. ఏం కావాలి? డబ్బులు కావాలి. తూసేశారంట, 30 వెండి నాణాలు తూసేసి ఇచ్చేశారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా మాట తృణీకరణకి గురైందో మనోడికి చాలా బాధేసిందండి. నా మాట నన్ను తృణీకరించాడు ఇంతమందిలో. మనం కూడా అంతే, తృణీకరిస్తే అక్కడ ఆలోచించాలి మనం ఏం మాట్లాడుంటాం, అని ఎందుకు అలా అన్నాడు, సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది అని ఆలోచించి దాన్ని చాలా పాజిటివ్ తీసుకోవాలి. మనం చాలా ఫాస్ట్గా తీసుకుంటాం అంతే. ఫాస్ట్గా తీసుకున్నామంటే నువ్వు దెయ్యాన్ని లెఫ్ట్ రైట్ పెట్టుకొని ప్రయాణిస్తున్న గొప్ప విశ్వాసం అన్నమాట. అది ఏదో ఎక్కడ ఉన్నాడు, ఎవరికి తెలియట్లేదు అసలుకి ఆడి గురించి. అందుకే లైఫ్ హిస్టరీ పిల్లలకు తెలియాలి ప్రభు చెప్పింది. ఈరోజు మాట్లాడుతున్నాం అంతే. ఎప్పుడైతే తృణీకరించాడో కోపం వచ్చేసింది. ఇప్పుడు పగస్తులు ఎవరు? యేసుక్రీస్తు వారికి ప్రధాన యాజకులు, శాస్త్రులు. వాళ్ళ కాడికి వెళ్ళిపోదాం. అది అట్ట పట్టుకొని చూస్తున్నారు, మనం పట్టితే పోలా వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనంలో అప్పుడు 12 మందిలో ఒకటి ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. తృణీకరణ జరగగానే లోపల బుసకొట్టేసిందంతే. లే పట్టించేసే, డబ్బు సంచయం కర్మ, డబ్బే వచ్చి పడితే అంతే. అందుకు వారు 30 వెండి నాణెలు తూసి వారికి ఇచ్చిరి. అంటే ఏం మాట్లాడలేదా? అడిగాడు వెంటనే, తారాలు చూశారు, 30 వెండి నాణెలు చూసేసి ఇచ్చేశారు. తీసుకో 30 అంతే. ఇక అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు సమయము కనిపెట్టుచుండెను. ఎప్పుడు టైం దొరికింది, ఎప్పుడు టైం దొరికింది, ఎప్పుడు టైం దొరికింది, ఎప్పుడు టైం దొరికింది. తర్వాత నాకు తెలుసు, పట్టించేశాడు. పైగా మనకి మళ్ళీ జాలిగల మాట ఒకటి బైబిల్లో రాయించేపోయాడు, నిరపరాధి రక్తమును అప్పగించి తిని. అంటే కనుల పొరలు తొలగగానే యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారయ్యా ప్రతి ఒక్కడికి లోకం మీద అంటే నిరపరాధిగా కనపడతాడు. కనులకు పొరలు అడ్డం ఉన్నంత వరకు యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారయ్యా అంటే లెక్కలేనితనంగా కనపడతాడు. సంఘానికి రావటం లేట్ అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు లెక్కలేడా ప్రశ్నిస్తాడు. టైం ఫంక్షనాలిటీ మిస్ అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు అంటే లెక్కలేదా అని మెన్షన్ చేస్తాడు దేవుడు. నిజం ప్రియమైన దేవుని పిల్లలు, మీకు చాలాసార్లు చెప్పాను, చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఎక్కడో హైదరాబాద్ కోర్టు గోల్కొండ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2.5 గంటల ప్రయాణం. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు 8కి ప్రసంగం చేయాలి, 8కి ప్రసంగం, 8కి ప్రేయర్ స్టార్ట్ అయితే ప్రార్థనతో ప్రార్థన చేయవలసింది నేనే. అయ్యగారు కదా అర్ధగంట లేట్ వస్తాడమ్మా అని ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యగారు లేట్ రావడం ఏంట్రా, వాడే ముందుండాలి సంఘంలో. ప్రార్థన ఎవరితో స్టార్ట్ అవ్వాలి? అది పాప 4:30 లేచేది, 5:00కల్లా 5:30కల్లా అయిపోతే అప్పుడు బయలుదేరి 2.5 గంటలు, 6, 7, 8 ఇప్పుడు టైం పోతుంది. అక్కడితో అయిపోయిందా మళ్ళీ వేరే చోటకి రావాలి, మళ్ళీ 11:30కి మెసేజ్ ఉంది, మళ్ళీ చేయాలి, మళ్ళీ అక్కడితో అయిపోయిందా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5:30, 6కి, మళ్ళీ 7కి మళ్ళీ గిరిమెట్లు వెళ్ళాలి. ఎక్కడ అలసత్రాలు. నైట్ వచ్చేసరికి పిల్లలు నిద్రపోయారు, చాంతి మీద ఒకళ్ళు, ఒళ్ళు ఒకళ్ళు. అప్పుడు లేపి నిద్ర మీద కొంచెం అన్నం పెట్టి 11ంటికి పడుకునేవాళ్ళు.
ప్రియమైన దేవుని పిల్లల, ఎందుకు చెప్తున్నానంటే నేను టైం ఫంక్షనాలిటీని చాలా ఫ్లెక్సిబుల్గా వాడతాను దేవుని దగ్గర. మాట అంటే మాట తప్ప అది పట్టించేశాడు. నిరపరాధి రక్తాన్ని నేను అయ్యో అన్నాడు, పోయాడు, ఊరేసుకున్నాడు. ఇప్పుడు మనకు తెలిసిన నీతి ఏంటి? ఇస్కరియోతు యోధా అన్నది మంచి ఫ్యామిలీ. వంశాన్ని చూసుకుంటే అబ్రహాము గర్భాన ఇస్సాకు, వారి గర్భాన యాకోబు. యాకోబు గారి మొదటి భార్య కుమారులలో ఒకడు 4వ వాడు యోధా. యోధా అనేవాడు యోధా వంశానికి మూల పురుషుడు. అనేక మంది ఆ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. అది కిరియోతు పట్టణంలో నివాసం ఉంటున్న సిమోను, కిరియోతు సిమోను కుమారుడు యోధా. ఇస్కరియోతు యోధా, ఇస్సనగా మనిషి, యోధా. మంచి వంశంలో పుట్టిన వాడికి డబ్బు మీద పిచ్చి ఏంటి? మంచి స్టాటస్ ఫ్యామిలీకి. మంచి వంశంలో పుట్టకపోయినా డబ్బు మీద పిచ్చి ఏంటి? అసలు డబ్బు అన్నది న్యూట్రల్గా జీవితంలో ఉండాలి తప్ప అది గేరైతే ఇక నువ్వు ఓడగా ముందుకి. అది న్యూట్రల్గా ఉండాలి, కళ్ళకూడదు అటు ఇటు, అది అట్టే ఉండాలా. అది ఏమాత్రం గేరేసిందనుకో, ఫస్ట్ ఎత్తే కొంచెం స్లో, సెకండ్ ఎత్తే ఇంకొద్దిగా, థర్డ్ ఎత్తే ఇక ఫోర్త్ వేసిందంటే దాన్ని ఎవరు ఆపలేడు, యాక్షన్ తప్ప. డబ్బు మనిషికి అవసరమే ప్రియమైన దేవుని పిల్లరా. కానీ దేవుడు బాధపడేంత అవసరం కాదు. డబ్బు అవసరం, మనకు పండగ వస్తుంది, రేపు అది వస్తుంది, చాలా అవసరం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, అంతవరకే. అది దానికి మించింది కొట్టేది లైఫ్ని. అది ఇంత మంచి స్టాటస్, యేసుక్రీస్తు వారిని చూసి, ఆయన మాటలు విని, అద్భుతాలు చూసి, ఆయనతో సహవాసం చేసి, ఆయనలాగా అనేకులు 11 మందిలాగా ఒకటిగా జీవితాన్ని గడపవలసిన వాడు డబ్బు సంచి దగ్గర ఉన్నంత గొప్పగా ఎదిగినటువంటి వాడికి ఈ పిచ్చేది. ఇదేంటి అంటే ధనం కోసం వెంపర్లాడాడు, చివరికి ఆ ధనమే లేకుండా పోయాడు. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు, విస్తరించుట మూలం కాదు, వాడి జీవానికి మూలం కాదు, వాడి జీవానికి మూలం కాదు. అవసరం ఎంతవరకు అంతవరకే ఉండాలి తప్ప అవసరానికి మించిన ప్రయాణం చేస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోయినాక 10 కిలోల బంగారం ఉంటే ఏంటి, 20 కిలోల వెండి ఉంటే ఏంటి? పదిలమైన సంసార జీవితంలో పిల్లలతో హ్యాపీగా ఒక చిన్న కోడిగుడ్డు పులుసు చేసుకుంటున్నా అందంగా ఉంటుంది కదా ప్రియమైన దేవుని పిల్ల. వీడి గురించి చెబుతున్న నీతి ఊరికి ఈయన్నే ఎక్కుతూ ఉంటారు. ఎంతమంది లేరు ఈ రోజున? ఎంతమంది లేరు? ఎంతమంది ఇస్కరియోతు యోధాలు ఈ రోజు లేరు? కానీ నువ్వు చెప్పుకుంటూ వచ్చిన బట్టలు మనకి ఎందుకంటే, మరి భోజనం అంతా బాగా చెప్పు, ఎవడొద్దు అన్నాడు? చెప్పు, ఇక్కడ కూర్చుంటే ఏం కనపడుతుంది? ఏం కనపడచ్చు? ఒంటి మీద మాత్రం 1000 రూపాయలు బట్టలు ఎత్తాడు. బట్టలో ఏముంది ప్రియమైన దేవుని పిల్ల? వాచ్లో ఏముంది అంటాడు, దాంట్లో ఏముంది అంటాడు, అన్నీ చూపిస్తాడు. కారు చూపిస్తాడు, వాచ్ చూపిస్తాడు, బట్టలు చూపిస్తాడు. ఎలా మాత్రం ప్రార్థనలు ఏముండవు, అసలు ఏమీ కనపడదు. నాకు ఏమీ లేవమ్మా అన్నట్టు ఉంటుంది. పంచని పిలిస్తే అమ్మగారు అవతారమే ఇంకా. అది నిజం ప్రియమైన దేవుని పిల్లరా. చాలామంది కాపర్ల బాధ ఉన్న గుణం ఏంటంటే ఇదేనండి. మన అమ్మగారు అంటున్నారండి పాపం, మనకి ఏం చెప్తుంది అండి, ఇదేనా వారితో పదేగా జీవితం ఇలా అయిపోయింది ఏంటి? సచ్చిందాక వదల సాతాడు. అంటే ఒక మంచి కుటుంబంలో వ్యక్తిని పట్టుకుంటుంది, లేదా ఒక మంచిగా ఎదుగుతున్న వ్యక్తిని పట్టుకుంటుంది. ఏ రూపంలో కానివ్వండి, పట్టుకోవటం అయితే పక్క, సాగు రావటం కూడా పక్క. అల్పాయుషి కదండి. యేసుక్రీస్తు వరకు కొద్ది గంటలు ముందు చచ్చిపోయాడు. ఆయనేమో చావడానికి వచ్చాడు, వీడు చావడానికి రాలా. అది ప్రవశించుకున్నాడు అంతే, అంతే దూరేశాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, ఒరే ఆ ప్రవచనం నీ గురించి ఎందుకు అవుతురా, యువత గురించి చెప్పట్లా, ఒకడు వస్తాడు దాంట్లోకి. అందుకే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు వెళ్ళవలసిన స్థలంలో వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఏలి పెడితే వాడికి శ్రమ. ఆ ప్రవచనం ఇప్పుడు యువత ద్వారా నెరవేరింది కాబట్టి మనం యువత చెబుతున్నాం, కానీ అది యువత గురించి కాదు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు రాబోతాడు, వాడు ఎవడైతే వాడు. అందుకే మనుష్య కుమారుడు వెళ్ళవలసిన మార్గాన్ని వెళుతున్నాడు, మధ్యలో ఏలి పెట్టిన వాడికి శ్రమ. అందుకే మనిషిగా పుట్టడం వేస్ట్ అని చెప్పాడు. కానీ నెరవేరింది కదా, వీడు దూరాడు మధ్యలో. ఒక్కసారి ఆలోచించాలి,
మరి ఏంటి అసలు మన కుటుంబం ఏంటి, మా స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, ఇంత గొప్ప స్టేటస్లో మేము ఉన్నాం కదా ఏమండి. అసలు మంచి అయ్యగారు కావాలండి ఇస్కరియోతు యోధ. మంచి గ్రంథం రాయాలి. వీడే నిజంగా ఉండి ఎంత గ్రంథం రాసి ఉంచాడు మీరు చెప్పండి. ఎందుకు దూరాడు మధ్యలోకి? ఆయన పోవాల్సిన ధర్మం పోతున్నాడు. నువ్వు కాబట్టి ఇంకెవడో వస్తాడు, నీకెందుకు? అపోస్తులు కాబట్టి మరొకడు పట్టేస్తాడు. ఏ శాస్త్రులు ఒకడో, ఏ పరిశీలన ఒకడో, లేకపోతే ఎవడో ఒకడు పట్టుకుంటారు. నీకెందుకు వచ్చింది? నువ్వెందుకు వెళ్ళి పెట్టావు? వాడు పుట్టకుని నీళ్ళ మేలో చూసారా, 11 మంది గలిలీయులు ఒక్కడే బయట నుంచి వచ్చిన ఎరుసలేము నుంచి వచ్చినటువంటి ఒక్కడే. ఎంత జాగ్రత్తగా ఎదగాలి మన దేవుని పిల్లల దేవుళ్ళు. పైగా అపోస్తలత్వం పొందుకున్నటువంటి వాడు. మనం కూడా అంతే ప్రియమైన దేవుని పిల్లలు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో మనం యోధ ఎన్నున్నాయి. అప్పగించాడు, దొంగ అన్నాడు, సాధారణ అన్నాడు, ద్రోహ అన్నాడు. ఎన్ని పదాలు వాడాడు ఆయన గురించి, వాడి గురించి ఎన్ని పదాలు వాడాడు. కనుక దేవుడి దగ్గర నమ్మకంగా ఉండటం అంటే అది కత్తి మీద సాము లాంటిది. జీవితం ఎప్పుడు కూడా మనిషిని ఒకే రకంగా ఉంచదు, ఉండలేడు కూడా ఒకే రకంగా. ఎందుకంటే ఒక స్థితి మారిందంటే ఆటోమేటిక్గా వాడు దేవుడి కంటే వాడు తలంపుడు ఎక్కువ తీసుకెళ్ళిపోతుంటాడు. దైవ తలంపు ముందుండాలి, ఆ తర్వాత ఏదైనా వెనకాల ఉండాలి. అప్పుడు ఏదీ కనపడదు. అందుకే మీకు శుక్రవారం చెప్పిన అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైనా సరే ఎదుటివాడికి కనపడాలి తప్ప మనకు కనపడకూడదు. మనకు కనపడితే గర్వం, ఎదుటివాడికి కనపడితే వాడు ఎదగడానికి అవకాశం. మనకు కనపడకూడదు. దైవ ఆశీర్వాదం మనకు కనపడకూడదు. అలాగని చెప్పేసి మనం వేలం పెట్టి పాటించుకోకూడదు. అది అంతే కదండి మరి, అంతే. కాబట్టి యోధ అనేవాడు ఒక్కడే. కానీ ఆ యోధ గుణగణాలు కలిగిన వారు ఈ రోజున ఎందరో. చెప్పలేము ప్రియమైన దేవుని పిల్లలు, చెప్పలేము. అది చెప్పలేమంటే చెప్పలేము. నన్ను యేసురావు నగర్లో పిలిచారండి ప్రసంగించడానికి. చర్చ ఓపెన్ అవుతుంది. ఒక 10 మంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను. పిలిచారు. 3వ వాడిగా అన్నదాన్ని బాగా చెప్పాను. నేను లేచిన సువార్త అన్నది వ్యాపార ధోరణిలో సాగకూడదు, వ్యాపారంగా చూడకూడదు అన్న దాంతో మొదలుపెట్టిన. అసలు అందరూ ఎలాగ చూస్తున్నారు, ఏం స్పందన లేదు. అంటే వచ్చిన వాళ్ళందరూ వాడి పాస్తులు వాడి సంఘం వాళ్ళంతా ఏంటి ఇలా చెబుతున్నాడు అని. ఇక వాళ్ళ మామలు వేసాడు ఒకడు, వేసి సువార్త వ్యాపారం చేయాల్సిందే. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకుంటాం. ఎందుకు లైఫ్కి భరోసా. అంటే సువార్త విషయంలో సంఘాన్ని బాగా దోచుకుంటాం. ఎందుకు అది మొదలుపెట్టాడు. నేను వెంటనే లేచేసిన, భోజనం కూడా చేయలే, వచ్చేసిన. మరి మీరు వాక్యాన్ని అంగీకరించలేరు, మీరెవరా? అటక మామ ఎవడో కాదు, బొంగుగాడు. అది ఎక్కడికైనా నాకు చెప్తా వాక్యాన్ని. సువార్త అనేది నాకు ఎక్కువగా వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధేస్తుంటుంది. అందుకే దేవుడిని బాగా అడుగుతున్నాను, డబ్బులు బాగా ఇవ్వు నాయన, డబ్బులు బాగా ఏడు చేస్తున్నాం ఎందుకు అని. అయిపోతుందండి, అసలు 7 లక్షల అవసరం లేదండి. అది ఎందుకంటే నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యమే. నమ్మాం, ప్రభు మీద భారం వేశాం. ఎందుకంటే ఇలాంటి యోధాలు ఏరుకోరాయాలి. మరి ఊరికి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మరి ఎన్ని సంఘాలు ఉంటాయి, అందుకే ఎంతమంది యోధాలో మనకు తెలియదు. మరి కనుక ప్రియమైన దేవుని పిల్లగా ఇది లైఫ్ హిస్టరీ ఆఫ్ యోధ. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్న మనం, బయటికి వెళ్తున్నటువంటి వాక్యం అనేక మందిని ఆలోచింప చేస్తుందని అనుకుంటున్నాను. ఇకపోతే ఇది ప్రవచనం యోధ. కీర్తన గ్రంథము 109:8 వాని జీవిత దినములు కొద్దిబగును గాక అంటే ఈడు సచ్చుని గాక అంటే అర్థం ఏంటి? అంతే అయిపోయినట్టే. వాని ఉద్యోగము వేరొకడు తీసుకుని గాక. ప్రవచనం అది. ఎవరి గురించి రాశాడు ఇది? యోధ దూరాడు కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధ అని చెప్తున్నాం. అదే యోధ కాకుండా ఏ శాస్త్రుడు, ఏ పరిశీలుడు, మరొకడు అయితే వాడి గురించి చెప్పేవాళ్ళమే. అంటే దేవుడి దగ్గర ఉన్నవాడు ఖచ్చితంగా ఎదిగి రావాలి. ఎలా ఎదిగిరామంటారు అయ్య గారు? ప్రవచనం రాసినప్పుడు ఏం చేస్తామంటే, తప్పించుకున్నాడు సౌలు గురించి ప్రవచనం ఏముంది మీరు చెప్పండి. సౌలు గురించి ఏం చెప్పాడు?
సౌలు గురించి ఏముంది ప్రవచనం? ఒకడు వస్తాడు, ఇట్లా ఏముంది? ఏం లేదు. మరి ఆ సౌలే దూరొచ్చుగా దీంట్లో. ఇప్పుడు యోధా కనపడితే సౌలు కింద నెట్టేసుకోవడం మనం. సౌలు పౌలు అయిపోయాడే కదా, అవుతాడు. కనుక ప్రియమైన దేవునికి పిల్లారా, ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే, ఒక క్రియ కంటి ముందు కనపడుతున్నప్పుడు దాన్ని తప్పించుకోవచ్చు. అది యోధా గురించి రాయలా. యేసుక్రీస్తు వార్త వచ్చినప్పుడు ఒకడు ఉంటాడని రాశాడు అక్కడ. అది యేసుక్రీస్తు ఉంటాడు, వాడు ఈడేసరికి మనం యోధా అని చెప్పుకుంటున్నాం అంతే. ఉద్యోగము అది వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగము వేరొకరు తీసుకోను గాక. అంటే అపోస్తలత్వాన్ని వేరొకరు తీసుకున్నారు. యోధా పోయాడు, మత్యపేట వచ్చేసింది, మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఇతను కాకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అపోస్తులు కదండి, మచ్చ కదా, అపోస్తులు కదా. యేసుక్రీస్తు వారి శిష్యుడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం ఉంటున్నాం. ఎంతమంది ధన పిపాసలు లేని మీరు ఆలోచించండి. ఇది కేవలం ధనం మీద దృష్టితో చచ్చిపోయాడు. వీడు కేవలం డబ్బు పిచ్చి పట్టుకుంది, ఇంకా మరొక పిచ్చి ఏం లేదు. ఇంకా డబ్బే డబ్బు, సర్వం డబ్బుమయం. అది ఎంతమంది లేరు మీరు చెప్పండి. ఈ రోజున విశ్వాసుల్లో కానీ, కాపరులు కానీ, లేకపోతే ఇంకా ట్రెజరర్లో కానీ, ఇంకా మరొకళ్ళు కానీ. ఒక గుంటూరులో మర్డర్ జరిగింది. ఇదే కాపర్కి ట్రెజర్కి మధ్య ఆకీకర్త వికెట్ కర్త పొడి చేశాడు. డబ్బులు లెక్క తేడా వచ్చింది. అది సిఎస్ఐలో డబ్బులు ఏమైనా డబ్బులు ట్రెజర్ అడిగాడు. ఇంతే వచ్చినాయి, లెక్క రాసింది కదా. లేదు, నాకు తెలుసు, నాకు అది ఇన్ఫర్మేషన్ ఎంత, నెలకి ఇంత వస్తాయి, ఇంత వస్తాయి, ఇంత వస్తాయి, ఏమైంది అంతే. ఆకీకర్త పాస్టర్ని పొడిస్తే అయిపోయింది. ఇక్కడ కూడా కొట్టుకున్నారు, మెదక్ 100 కిలోమీటర్లు ఉంది. ఆకీకర్తతో కొట్టుకున్నారు ఇక్కడ, ట్రెజర్కి కాపర్కి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వంశపారపర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణిస్తూనే ఉందా? ప్రయాణిస్తూనే ఉంటుంది. అది జీవితంలో మనిషిని అతలాకుతలం చేసేది ఏదైనా ఉంది అంటే అది పైసా మాత్రమే, అంతే. దేవుడి మీద నమ్మకం లేనివాడు డబ్బుల కోసం వెంపలాడతాడు. దేవుడి మీద నమ్మకం ఉన్నాడు, దేవుడి కోసం వెంపలాడతాడు. పరమాత్ముడిపై దృష్టి పెట్టు, పైసలు అవే నీ కాలవాడికి వచ్చి పడతాయి. పైసలు చూడకో, కలుపోతాయి. నిజం. ఇంకా బుక్కున ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు చూసాను అనుకోండి, గుండె ఆగిపోయింది. ఎందుకు? ఎప్పుడు చూడలేదు కదా, 2 నోట్లు దొరకడం లేకపోతే గాలికి అంతే. హార్ట్ బీట్ ఒక్కసారి 160 కొట్టుకుంటుంది, చచ్చిపోతాడు. అవసరం కాలకాలంగా ఉండాలి అంతే ప్రతి ఆలోచన కూడా. కనుక యోధా ద్వారా నేర్పుతున్నటువంటి గుణం ఏంటి తెలుసా? దేని మీద దృష్టి పెట్టి కానీ దీని మీద పెట్టకు. నీ అక్కడగా నువ్వు నాకు తెలుసు, నువ్వు ముందు అలా నాలో నడు. అందుకే చెప్పిన టైం పంక్చువాలిటీ, సమయాన్ని హెచ్చించటం, దేవుడి వాక్యాన్ని ఆలోచించటం, ప్రతిదీ దేవుడి మీద డిపెండ్ అయ్యి సాగేవాడి బ్రతుకులు ఎప్పటికీ అశాంతత అనేది కనపడదండి. లేకపోతే ఆ శాంతే లేకుండా చేసింది. అది వాని జీవిత దినములు కొద్దిగగును గాక, ఉద్యోగము వేరొకడు తీసుకును గాక. మత్తిపేట సీటు ఇసుక యువత స్థానం అయిపోయింది. ధనం కోసం వెంపర్లాడి ఆడి చివరికి సత్యాన్ని నమ్ముకున్నాడు. ఈ రోజున అలాంటి వారసులు ఎందరూ లేరు, మీరు ఆలోచించండి. అలాంటి వారసులు ఎందరూ లేరు. వీళ్ళందరికీ కూడా ఆకస్మిక మరణం ఒక్కటే గుర్తండి. కాపరి ఆకస్మికంగా పోయాడంటే వాడి వెనకాల ఏం సంపాదించాడో కనబడింది మనకి సావులో. ఈయన కొడుకు దేవుని కొడుకు అనమాట. ఈయన దేవుని కొడుకు 4 గట్టెడు బిల్డింగ్ నరకానికి పోయాడు. మనుషులే కంత, దాంట్లో మనుషులే ఉంది బాగా. అది ఇప్పుడు నీ స్థిరాస్తి ఉందా, నీకు వచ్చిందా? ఆత్మ కొరకు ఖర్చు పెట్టు. 4 ఏంటి దాని పక్క 40 వస్తాయి నీకు. ఇవన్నీ అయ్యగారియారా బాబా? అయ్యగారియా ఎందుకు? కనాను దేశంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అని ఇవి చూడలేదు కదా. ఏం చూసాడు? ఆఫ్టర్ ఆల్ 60 గజాల్లో 4 బిల్డింగ్ కట్టి ఇంకా వేసు ఇలా తిప్పేస్తాం. మనం ఎట్టుండో కిందకి ఎట్టుంటాయి చూడండి. అక్కడ మరే గట్టిగా భూమి ఇలా ఇసిరిందనుకో తలనే ఊరిపోయి. కనుక నేర్పినటువంటి తత్వం ఏంటంటే
గలిలీయులు మొత్తం గలిలీయులు యేసుక్రీస్తు వారి శిష్యులు. కానీ ఒకడు దూరం నుంచి వచ్చాడు, యెరూషలేము పట్టణం నుంచి. అతని దగ్గరే డబ్బు, అతని దగ్గర అన్ని పెట్టాడు. కానీ మార్పు లేకుండా దాని కొరకే ఎంపలాడాడు. చివరికి అది కాకుండా పోయాడు, ఏమీ లేకుండా పోయాడు. కనుక ధనం కోసం వెంపర్లాడే ఇస్కరియోతు యోధాలు ప్రతి చోట ఉన్నారు. అందుకే ప్రభువుని ఒక్కటే అడుగుతున్నా, అందరినీ చంపేస్తా ప్రభు, అందరినీ చంపేస్తాను ప్రభు. ద్వారం తెరిస్తే ప్రయాణానికి సిద్ధపాటు కలిగి ఉంటాను. అది నేడు డబ్బు కోసం క్రీస్తును అంటే సత్యాన్ని అంటే వాక్యాన్ని అమ్ముకుంటున్న వారు ఎందరు లేరు. అందుకే ఆదివారం పెట్టిన టైటిల్ ఏంటి తెలుసా? సృష్టి ఏమైనా గుడ్డిదా, శుక్రవారం రేపు 18వ తారీఖు, సృష్టి ఏమైనా గుడ్డిదా వారిని యాసాలో అని పెట్టిన. అద్భుతం అండి, 3 భాగాలుగా చేస్తాను దాన్ని. చాలా పెద్దగా రాశాను, రాత్రి 11 దాటిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తానంటే రేపు జనవరిలో రాసే మెసేజ్ కానీ, అక్కడి నుంచి మీకు ఆదికాండం కానీ, నిర్గమాకాండం కానీ, లేవీకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, యెహోషువ కానీ ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ప్రియమైన దేవుని పిల్లారా, మీకు అసలు మైండ్ వాద్యం అంత గొప్పగా డిజైన్ చేస్తున్నా. అందుకే అంత నష్టం లేకుండా సువార్త మీద పడి సాగుతున్నా. కనుక ఇస్కరియోతు యోధ ఎందుకు చెప్పానంటే, ఇంకో కొన్ని దినాల్లో కొత్త సంవత్సరం వస్తుంది. పాత సంవత్సరంలో వాగ్దానాలు ఎవరేం చేసుకున్నారో రిమైండ్ చేసుకుని మళ్ళా అవన్నీ అలాగే ఉండిపోయాయా, తీర్చబడ్డాయా ఏమో. మళ్ళీ 31వ తారీఖుని మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో ఇచ్చుతుంటాం దేవుడికి. కనుక చాలా జాగ్రత్తగా దేవుడి పక్షాన 2021లో ఎలా సాగాలో ముందే డిసైడ్ అయ్యింది. ఆవేశంగానో అనాలోచనగానో మాట ఇచ్చామంటే పాటే. కనుక చాలా జాగ్రత్త. అందుకనే ఈ అంశాన్ని మీకు తీసుకొచ్చాను. ఇంకొకటి శుక్రవారం తర్వాత ఆదివారం కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టాము. అది క్రిస్మస్ కూడా ముందే రాసి పెట్టాను. జనవరి 1కి ముందుగానే చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈ సంవత్సరం 2020 అద్భుతంగా ఆడింది. అది నెక్స్ట్ ఇయర్ కూడా ఆడిందంటే చచ్చిపోతాడు సార్ జనం పద్ధతి. అది ఆడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడి పక్షాన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యోధ, ఒక మచ్చ, ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉంటుంది. వాడు ధనం కోసం వెంపలాడి మరణించాడు. క్రీస్తు ఉన్న క్రీస్తు లేకుండా బ్రతికాడు. అనేకులు క్రీస్తు లేకుండా ఇస్కరియోతు యోధాలుగా ఉన్నారు, క్రీస్తు ఉన్న ఇస్కరియోతు యోధాలుగా ఉన్నారు. మార్పు అన్నది మనతో ప్రారంభమైతే దాని తర్వాత పెంచి పోషించే తరం ఒకటి వచ్చింది. అది బాగా కాపాడింది. అది కాపాడాలంటే మనం అడుగు వేయాలి. అందుకని ఈ అడుగు మీకు మంచి వేశారు. ప్రార్థించుకుంటాం. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.